హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. ఉత్సాహభరితమైన బీట్తో రవితేజ భాగ్యశ్రీ రెండో పాట. కేజీఎఫ్ ప్రపంచంలోకి అజిత్. ఏ రెండు ప్రేమ కథలు ఒకేలా ఉండవంటున్న నారా రోహిత్. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. ఉత్సాహభరితమైన బీట్తో రవితేజ భాగ్యశ్రీ వన్స్ మోర్ అంటూ ఊరిస్తోంది మిస్టర్ బచ్చన్ పాట. నాయకులు రవితేజ భాగ్యశ్రీ బోర్సే డ్యాన్స్లోని హుషారు ఈ పాటకి మరింత ఊపు తెచ్చింది. వీరిద్దరూ జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించిన చిత్రమే మిస్టర్ బచ్చన్. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని పాటని గురువారం విడుదల చేశారు. మిక్కీ జే మేయర్ స్వరకల్పనలోని ఈ పాటకి కాసల్ల శ్యామ్ సాహిత్యం సమకూర్చగా అనురాగ్ కులకర్ణి మంగ్లీ ఆలపించారు. భాను నృత్యాలు సమకూర్చారు. రెప్పల్ డప్పుల్ అంటూ ఉత్సాహభరితమైన బీట్తో సాగే ఈ పాట మా స్టెప్పులతోనూ గ్లామర్తోనూ అలరిస్తోంది. సినిమా కూడా అదే జోరుతో అందరినీ మెప్పిస్తుందని చిత్రవర్గాలు తెలిపాయి. కేజీఎఫ్ ప్రపంచంలోకి అజిత్. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ సరికొత్త కలయికకు రంగం సిద్ధం చేశారా? కేజీఎఫ్ ప్రపంచంలోకి అగ్ర కథానాయకుడు అజిత్ను తీసుకెళ్తున్నారా అంటే అవుననే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. కొన్ని రోజుల కిందటే అజిత్ ప్రశాంత్ నీల్ కలిసి ఈ సినిమాకి సంబంధించిన చర్చలు జరిపినట్టు సమాచారం. అజిత్ హీరోగా ప్రశాంత్ నీల్ 2 సినిమాలు చేసేలా ఒప్పందం కుదిరిందని తెలిసింది. అందులో ఓ సినిమా కేజీఎఫ్ ప్రపంచంతో ముడిపడి ఉంటుందని సమాచారం. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ చిత్రాలు సంచలన విజయాలు సొంతం చేసుకున్నాయి. తదుపరి కేజీఎఫ్ 3 తెరకెక్కాల్సి ఉంది. మరి ఆ చిత్రంతోనే అజిత్ సందడి చేస్తారా లేక మరో సినిమానా అనేది తేలాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ త్వరలోనే సలార్ 2ని పట్టాలెక్కించనున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్తో ఓ సినిమా చేయాల్సి ఉంది. వీటి తర్వాతే అజిత్తో సినిమాకి అవకాశాలున్నాయి. ఏ రెండు ప్రేమ కథలు ఒకేలా ఉండవంటున్న నారా రోహిత్. సుందరకాండతో సినీ ప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నారా రోహిత్. ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకటేష్ నిమ్మలపూడి తెరకెక్కిస్తున్నారు. సంతోష్ చిన్నపళ్ళ, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విత్తి వాఘవి కథానాయిక. నరేష్, వాసుకి ఆనంద్, సత్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గురువారం నారా రోహిత్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆయన కొత్త లుక్ని విడుదల చేశారు. ఆ ప్రచార చిత్రంలో రోహిత్ క్లాస్ లుక్లో కనిపించారు. ఏ రెండు ప్రేమ కథలు ఒకేలా ఉండవంటూ ఆ పోస్టర్పై ఉన్న వ్యాఖ్య ఆసక్తి రేకెత్తించేలా ఉంది. కొత్తదనం నిండిన ప్రేమ కథతో రూపొందుతున్న చిత్రం ఇది. చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. త్వరలో టీజర్ను విడుదల చేయనున్నామని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం లియోన్ జేమ్స్. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.